నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి వరుస ఎన్నికల విజయాలతో ఊపు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరతో ప్రారంభమైన కాంగ్రెస్ శకం ఆ తర్వాత లోక్సభ ఆపై కంటోన్మెంట్ తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం వరకు అప్రతిహతంగా సాగింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని విపక్ష బీఆర్ఎస్ ప్రకటించడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం శ్రేణులు భారీ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నాయి. అటు బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీకి తెలంగాణ రక్షణ కవచంగా నిలుస్తోందన్న అభిప్రాయం ఏఐసీసీ అధిష్టానం నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పదవీ కాలాన్ని వచ్చే నెలలో పూర్తి చేసుకోనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగేందుకు సిద్ధం కాగా రేవంత్ రెడ్డి మనసులోని పలు అంశాలను తన మాటలుగా సన్నిహితులకు చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 వసంతాలను పూర్తి చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కల్పించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యమ పార్టీగా అవతరించి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి హస్తం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే వరుస ఎన్నికల్లో ఆయన ముందుకు సాగుతూ విజయాలను సొంతం చేసుకున్నారు. పట్టుదలతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ ఓటమే ధ్యేయంగా ఆయన గల్లీ లీడర్ కన్నా ఎక్కువగా కష్టపడుతూ హస్తం పార్టీని విజయ తీరాలకు చేరుస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో ఆయన ప్రతిష్ట మరింత పెరగ్గా న్యూఢిల్లీలోని అధిష్టాన పెద్దలను కలిసేందుకు విజయం సాధించిన నవీన్ యాదవ్ ను వెంట పెట్టుకుని వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి పెద్దల ఆశీస్సులను నవీన్ కి ఇప్పించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనసులో గూడు కట్టుకున్న అనేక సంఘర్షణలు, అభిప్రాయాలను తన సన్నిహితుల వద్ద వెళ్లబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే కక్ష సాధింపు చర్యలతో తనపై వివక్ష చూపిన కల్వకుంట్ల కుటుంబానికి అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో ఎదురు నిలిచానని తన సన్నిహితులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. కల్వకుంట్ల కుటుంబం తనపై చూపించే వివక్షే తనకు శ్రీరామ రక్షగా నిలుస్తోందని, తనను ఇంకా ఓర్చుకోలేని తత్వంతో కేసీఆర్ కుటుంబం ఇంకా చీకట్లోకి పోతుందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. కేసీఆర్ కుటుంబ పాలనను సవాల్గా తీసుకుని 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించానని, అయినప్పటికీ కాంగ్రెస్ పట్ల, తన నాయకత్వ సత్తా పట్ల బీఆర్ఎస్ కు వివక్షే ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్లు మితిమీరిన ఓవర్ యాక్షన్ చేస్తున్నారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే వారిది తన లెవెల్ కాదని, తనను ఢీకొట్టాలంటే కేసీఆర్ బయటకు రావాల్సిందేనని, కాకపోతే కేసీఆర్ శకం ముగిసినట్లే భావించాలని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే తెలంగాణ పితామహుడిగా తనకు తానే ప్రకటించుకున్న కేసీఆర్ వరుస ఓటములతో బయటకు రాలేకపోతున్నారని, ఇక ఎప్పటికీ రాడని రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులు తన సత్తాను తట్టుకోలేరని, తనను ఎదుర్కోవాలంటే కేసీఆరే బయటకు రావాలని, కానీ అది జరగదని, అందుకోసమే కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిందని, సొంత పార్టీలో ఆమెపై చూపిన వివక్ష, అధికారంలో ఉండగా సంపాదించిన వేల కోట్ల ఆస్తుల పంపకాలే అందుకు కారణమని రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. సొంత చెల్లిని దూరం చేసుకునే పరిస్థితి కేటీఆర్ కు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత మాట్లాడుతున్న విషయాలపై గులాబీ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నట్లు తెలిసింది. కాగా తెలంగాణలో అధికారం చేపట్టే సీన్ బీజేపీకి లేదని రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు సాగితే వాళ్లు నేరుగా పొత్తు పెట్టుకున్నా గెలవలేరని అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణలో అధికారం కోసం బీజేపీ నేతలు పగలే కలలు కంటున్నారని, అయితే అవి కల్లలుగానే మిగిలిపోతాయని అన్నట్లు తెలిసింది. తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని, అందుకోసం అవసరమైతే కేంద్రం వద్దకు 1కి 100 సార్లైనా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను రాబడతారని, ఆ నిధులు రాకపోతే ఎందుకు రావో చూస్తారంటూ రేవంత్ రెడ్డి అన్నట్లు సమాచారం. అయితే అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం, విజయం సాధించడం వరకు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్లు నోళ్లకు తాళం పడిందని, నవీన్ యాదవ్ రూపంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం నుంచి మంత్రులంతా ఐక్యంగా ప్రచారం నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెసే పోటీ అన్నట్లుగా డివిజన్ల వారీగా పోటీ పడి మరీ గెలిపించారని,
కాంగ్రెస్ పార్టీకి ఏ దశలోనూ బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేదని, ఓటమితో ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారనే తప్ప అందులో వాస్తవాలు లేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అటు వివక్ష పార్టీల నోళ్లు మూయించడంతో పాటు సొంత పార్టీలో కూడా విమర్శించే వారి నోళ్లకు జూబ్లీ విజయంతో తాళం వేశామని రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ మహానగర పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన హైడ్రా సూపర్ సక్సెస్ అయిందని, అటు న్యాయస్థానాలు ఇటు ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారని పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెసేతర ప్రభుత్వాలు సైతం హైడ్రా స్ఫూర్తితో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయని, ఇప్పటికే హైడ్రా చర్యల ద్వారా దాదాపు 60,000 కోట్ల రూపాయల ఆస్తిని రక్షించామని, దాని 1,00,000 కోట్ల సంపదగా మారుస్తామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి అన్నట్లు సమాచారం. సంపదను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలను మొదలుపెట్టామని, ఖచ్చితంగా సంపద సృష్టించి పేదలకు పంచుతామని బీఆర్ఎస్ ప్రభుత్వ హయా